వెల్కమ్ టు SR6 న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చ్ కాంపౌండ్ ప్రాంతంలో ఇటీవల లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించిన విషయంలో కేసు వివరాలను తెలియజేసిన జిల్లా ఎస్పీ నరసింహ, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడం చట్టరీత్యా నేరమని, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, చేయించుకోవడం, ప్రోత్సహించడం ఇలాంటివి ఎవరూ చేయవద్దని, గర్భ విచ్ఛిత్తి చేసేటప్పుడు స్త్రీకి గాని ఏదైనా ప్రాణహాని జరిగితే మర్డర్ కేసు కింద నమోదు చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష అలాగే మరణ శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. 1994లో వచ్చినటువంటి యాక్ట్ దీని ప్రకారం మనం కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేరం చేసిన వాడు చట్టం దృష్టిలో ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి లేదు. అది ఎంతటి వ్యక్తి అయినా కూడా మన చట్టం అందరికీ సమానమే. సో అది పారిపోయినటువంటి నేరస్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటుని నేరస్తులు ఉపయోగించుకుంటే తప్ప, చట్ట పరిధిలో వాళ్ళు ఏమైనా వెసులుబాటు పొందితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ అరెస్ట్ తప్పదు. వీళ్ళ మీద ఏమేమి సెక్షన్లు పెట్టారు సార్? ఇప్పుడు నాగేష్ పిల్ల ఇప్పుడు వీళ్ళ మీద మనము PNDT యాక్ట్ అని 1994 చట్టం ప్రకారం ప్రొవిజన్స్తో పాటుగా మనకు కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సంహిత 2023లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళ మీద సెక్షన్లు మనం పెట్టడం జరిగింది. ఇంకా దాన్ని దర్యాప్తు దిశలో ఉంది. ఇంకా చాలామందిని మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రోత్సహించిన వాళ్ళని, ఎవరైతే బాధితులను ఇక్కడ దాకా తీసుకొని వచ్చే వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టారు. అందరికీ నమస్కారం. సూర్యాపేట పట్టణ కేంద్రంలో మనం రీసెంట్గా ఒక మెడికల్ షాప్ ముసుగులో ఈ యొక్క భ్రూణంలో ఉన్నటువంటి శిశువులు మగ శిశువా ఆడ శిశువా అనేటువంటిది లింగ నిర్ధారణ చేస్తున్నారనేటువంటి సమాచారంతో లోకల్ పోలీస్ CCS మనము ఈ యొక్క ఒక మెడికల్ షాప్ని మనం రైడ్ చేయడం జరిగింది. ఆ మెడికల్ షాప్లో వేలాద్రి అనేటువంటి వ్యక్తి మహాగణపతి మెడికల్ షాప్ సంబంధించి ఆ మెడికల్ షాప్లో అతను ఎలాంటి పర్మిషన్ లేకుండా చట్టానికి విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు మనకు సమాచారం రావడం జరిగింది. దాని మీద పోలీసులు సెర్చ్ చేస్తే అతని షాపులో అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా అల్ట్రాసౌండ్ మిషన్స్ని మనం కనుక్కొని దాన్ని కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మనం సూర్యాపేట జిల్లా ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే, లింగ నిర్ధారణ పరీక్షలు అనేది భారతీయ చట్టాల ప్రకారం నేరము. గర్భంలో ఉన్న శిశువు మగ శిశువా ఆడ శిశువా అని తెలుసుకొని భ్రూణ హత్యలకు పాల్పడడం అనేది చట్టరీత్యా నేరము. దానికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి అసలు ఈ చట్టంలో ఎలాంటి ప్రొవిజన్స్ లేవు. ఓన్లీ అల్ట్రాసౌండ్ మిషన్స్ కానీ ఇంకా వేరే మిషన్స్ ఏమైనా గర్భంలో అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, గర్భంలో పెరుగుతున్న శిశువు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉన్నారు, దానికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్లు తీసుకున్న తర్వాతనే ఈ యొక్క అల్ట్రాసౌండ్ మిషన్ని ఉపయోగించాలి. కానీ ఎవరైతే ఈ యొక్క ప్రొవిజన్స్ దాటి అల్ట్రాసౌండ్ మిషన్స్ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసం ఉపయోగిస్తున్నారో, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి ఉపయోగిస్తున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్కానింగ్ చేయడం, భ్రూణంలో ఉన్నటువంటి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆడ శిశువా మగ శిశువా తెలపడం కూడా నేరమే. అలా విధంగా తెలిపేటువంటి వ్యక్తులు, స్కానింగ్ చేసే వ్యక్తులు, వాళ్ళను పురమాయించే వ్యక్తులు, దానికి తోడ్పాటును అందించే వ్యక్తులు అందరి మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఆ స్కానింగ్లో ఆడ శిశువు అని తేలితే ఆ శిశువుని చంపడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కఠినమైనటువంటి సెక్షన్ల కింద దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈవెన్ లైఫ్ కన్విక్షన్ వచ్చే సెక్షన్ల కింద మనం నేరాలు నమోదు చేస్తాం. అదేవిధంగా ఒకవేళ ఆ విధంగా గర్భ విచ్ఛిత్తి పాల్పడే దిశలో ఆ స్త్రీకి ఏమన్నా అపవాదు, ఆ స్త్రీకి ఏమైనా మృత్యువు సంభవిస్తే ఇది మర్డర్ కేసుతో సమానంగా ఇంకా అంతకంటే ఎక్కువ గ్రావిటీ ఉన్న నేరంగా మనం చేస్తాము. వాళ్ళకు